హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పోలీస్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో జిల్లా కోర్టులో ఉద్యోగాల భర్తీ కోసం మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైందండి. 10th క్లాస్ ఏదైనా డిగ్రీ విద్యార్హతలు కలిగినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. స్టార్టింగ్లోనే డౌన్లోడ్ నోటిఫికేషన్ అని ఆ లింక్పై క్లిక్ చేసి మీ మొబైల్లోనే నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ ఉద్యోగాలకి ఎటువంటి రాత పరీక్ష ఉండదు, ఎలాంటి ఫీజు ఉండదండి. ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆఫీస్ సబార్డినేట్, సీనియర్ అసిస్టెంట్, టైపిస్ట్ వంటి పోస్టులని నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయడం జరుగుతుంది. నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకున్నాం. వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, ఆఫర్లో భాగంగా తెలంగాణ జిల్లా కోర్టు, హైకోర్టు ఉద్యోగాలు, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఎస్ఐ కానిస్టేబుల్, అలాగే ఆర్ఆర్బి గ్రూప్ డి, ఎస్బీఐ క్లర్క్ ఉద్యోగాలకు సంబంధించిన ఏ ఫుల్ కోర్స్ అయినా సరే తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 399 రూపీస్కే అందించడం జరుగుతోంది. హైదరాబాద్లోని ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయండి. ఈ కోర్సుల్లో వీడియో క్లాసెస్ ఉంటాయి, మీరు ప్రాక్టీస్ చేయడానికి టెస్టులు ఉంటాయి, మీరు ప్రిపేర్ అవ్వడానికి పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఉంటాయి. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్ని కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్ని బై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో జిల్లా కోర్టు నుంచి ఉద్యోగాల భర్తీ కోసం మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైందండి. రాత పరీక్ష లేకుండా ఈ ఉద్యోగాల్ని భర్తీ చేస్తున్నారు. ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయడం అయితే జరుగుతుంది. మనకి నోటిఫికేషన్ వచ్చేసి రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి రావడం జరిగింది. ఫ్రెండ్స్, మిగతా జిల్లాల్లో కూడా ఇటువంటి నోటిఫికేషన్స్ అయితే విడుదల చేస్తారు. మీ జిల్లా ఏదనేది ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలపండి. మీ జిల్లాకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చిన వెంటనే లేటెస్ట్ అప్డేట్ రూపంలో నేను మీకు వీడియో ద్వారా తెలియజేయడం జరుగుతుంది. ఈ ఉద్యోగాలకి రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. మీరు అప్లికేషన్ ఫామ్ పంపాల్సినటువంటి అడ్రస్ వచ్చేసి ఆఫీస్ ఆఫ్ ద ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జ్, రాజన్న సిరిసిల్ల అనే అడ్రస్కి మీరు అప్లికేషన్ ఫామ్ అయితే పంపాల్సిందే ఉంటుందన్నమాట. అప్లికేషన్ ఫామ్ పంపడానికి చివరి తేదీ వచ్చేసి ఫిబ్రవరి 13వ తారీఖు లోపు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ కూడా ఈ నోటిఫికేషన్కి చివరిలో అప్లికేషన్ ఫామ్ అయితే ఉంటుంది. మీరు నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకునేసి నోటిఫికేషన్తో పాటు ఉన్నటువంటి అప్లికేషన్ ఫామ్ని మీరు ప్రింట్ తీసుకునేసి ఉద్యోగాలకి అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. వేకెన్సీస్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ ద్వారా సీనియర్ అసిస్టెంట్ పోస్టులు, ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు, అదేవిధంగా టైపిస్ట్ పోస్టులను భర్తీ చేయడం జరుగుతుంది. ఆఫీసు సబార్డినేట్ పోస్టులో 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. శాలరీ వచ్చేసి నెలకు 15,600 రూపాయల వరకు శాలరీ ఉంటుందన్నమాట. టైపిస్ట్ పోస్టులో ఒక పోస్టు మాత్రమే ఉంది, 19,500 రూపాయల శాలరీ అయితే ఉంటుంది. సీనియర్ అసిస్టెంట్ పోస్ట్ ఒక పోస్ట్ అయితే ఉంది, 22,750 రూపాయల శాలరీ అయితే నెలకు ఉంటుందన్నమాట. ఇవి కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేస్తున్నటువంటి ఉద్యోగాలండి. ఈ విషయాన్ని అయితే ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ ఉద్యోగాలని భర్తీ చేస్తున్నారనమాట. డైరెక్ట్ పర్మనెంట్ జాబ్స్ అయితే కావద్దు. అయితే కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేస్తున్నప్పటికీ మీరు ఎక్కువ కాలం పాటు పనిచేసేదానికి అవకాశం కూడా ఉంటుంది. ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 18 నుంచి 34 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకి 5 సంవత్సరాల పాటు వయోపరిమితిలో సడలింపు అయితే ఉంటుంది ఫ్రెండ్స్. క్వాలిఫికేషన్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఒకసారి చూద్దాం. ఇటీవల ఎవరైతే జిల్లా కోర్టు ఉద్యోగాలకు అప్లై చేసుకొని ఉన్నారో ఆ ఉద్యోగాలకి ఏ విధమైన క్వాలిఫికేషన్స్ ఉంటాయి, ఈ పోస్టులకు కూడా సేమ్ అదే పద్ధతిలోనే క్వాలిఫికేషన్స్ అయితే ఉంటాయండి. ముందుగా ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకు సంబంధించినటువంటి అర్హతల వివరాలు అయితే చూద్దాం. ఈ ఆఫీస్ సబార్డినేట్ పోస్టులనే అటెండర్ పోస్టులు అనేసి కూడా పిలుస్తారనమాట. ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకు వచ్చేసి 7th క్లాస్ నుంచి 10th క్లాస్ లోపు విద్యార్హత కలిగినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చండి. 7వ తరగతి, 8వ తరగతి, 9వ తరగతి, 10వ తరగతి వరకు అర్హతలు కలిగినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ పైగా విద్యార్హతలు ఉన్నటువంటి వాళ్ళు ఆ అర్హతలు పెట్టేసి అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉండదు. మీరు 10th క్లాస్ వరకు మాత్రమే ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ పెట్టుకునేసి ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇంకా సీనియర్ అసిస్టెంట్ పోస్టులకు చూసుకున్నట్లయితే సీనియర్ అసిస్టెంట్ పోస్టులకి ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందండి. డిగ్రీ అర్హతతో పాటు కంప్యూటర్ స్కిల్స్ ఉన్నటువంటి వాళ్ళకి ప్రిఫరెన్స్ అయితే ఇస్తారనమాట. మీరు డిగ్రీ అర్హతతోనే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎవరైతే దరఖాస్తు చేసుకుని ఉంటారో దరఖాస్తు చేసుకున్నటువంటి అభ్యర్థుల కంప్యూటర్ స్కిల్స్ ఉంటే కానీ అటువంటి వాళ్ళకి ప్రాధాన్యత అయితే ఇవ్వడం జరుగుతుంది అనేసి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందనమాట. ప్రిఫరెన్స్ షెల్ బి గివెన్ టు దోస్ హూ హ్యావ్ కంప్యూటర్ స్కిల్స్ అనేసి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం అయితే జరిగిందనమాట.
కాబట్టి కంప్యూటర్ స్కిల్స్ ఉన్నటువంటి వాళ్ళు కూడా అప్లై చేసుకోండి. ఇక టైపిస్ట్ పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయండి. టైపిస్ట్ పోస్టుకి విద్యార్హత చూసుకున్నట్లయితే ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగి ఉండాలి. డిగ్రీతో పాటుగా టైప్ రైటింగ్ హైయర్ గ్రేడ్ సర్టిఫికేట్ కలిగినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చండి. ఇవి టైపిస్ట్ పోస్టులు కాబట్టి ఖచ్చితంగా టైప్ రైటింగ్ హైయర్ గ్రేడ్ సర్టిఫికేట్ అయితే ఉండాల్సింది ఉంటుందనేసి ఇచ్చారు. ఒకవేళ మీకు టైపింగ్ హైయర్ గ్రేడ్ సర్టిఫికేట్ లేనటువంటి వాళ్ళు కూడా అప్లై చేసుకోండి. ఎవరైతే ఫస్ట్ టైప్ రైటింగ్ హైయర్ గ్రేడ్ ఉన్నటువంటి వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తారు. అప్లై చేసుకున్నటువంటి వాళ్ళలో టైప్ రైటింగ్ హైయర్ గ్రేడ్ సర్టిఫికేట్ లేనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కన్నా లోయర్ గ్రేడ్ సర్టిఫికేట్ ఉన్నటువంటి వాళ్ళు కూడా అవకాశం అయితే కల్పించడం జరుగుతుంది అనేసి కూడా ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించినటువంటి అభ్యర్థులు టైప్ రైటింగ్ హైయర్ గ్రేడ్ సర్టిఫికేట్ కలిగినటువంటి వాళ్ళు అప్లై చేసుకోండి. లోయర్ గ్రేడ్ సర్టిఫికేట్ కలిగినటువంటి అభ్యర్థులు కూడా అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్. హైయర్ గ్రేడ్ చేసినటువంటి వాళ్ళు లేనటువంటి పరిస్థితుల్లో లోయర్ గ్రేడ్ సర్టిఫికేట్ కలిగినటువంటి వాళ్ళకి అవకాశం అయితే కల్పిస్తారు. అదేవిధంగా కంప్యూటర్ కూడా చేసి ఉండాల్సింది అయితే ఉంటుందన్నమాట. కంప్యూటర్ స్కిల్స్ కూడా ఉండాల్సింది ఉంటుంది ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి అనేసి కూడా ఇక్కడ క్లియర్గా అయితే ఇచ్చారు. మస్ట్ హ్యావ్ నాలెడ్జ్ ఆర్ క్వాలిఫికేషన్ ఇన్ కంప్యూటర్ ఆపరేషన్ అనేసి ఇవ్వడం అయితే జరిగిందనమాట. కంప్యూటర్ స్కిల్స్ కూడా ఉండాల్సిందే ఉంటుంది. ఇక్కడ మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఇచ్చారనమాట. సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే టైపిస్ట్ పోస్టులకు ఫ్రెండ్స్ టైపింగ్ స్కిల్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులు ఎంపిక చేస్తారండి. ఈ ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకు కానీ సీనియర్ అసిస్టెంట్ పోస్టులకు మాత్రం ఎటువంటి రాత పరీక్ష ఉండదు, ఎలాంటి స్కిల్ టెస్ట్ ఉండదు. డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. మీరు అప్లై చేసుకున్న తర్వాత మీకు వచ్చినటువంటి మార్కుల మెరిట్ ఆధారంగా కొంతమందిని అయితే షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుందన్నమాట. విద్యార్హతల్లో వచ్చినటువంటి మార్కుల మెరిట్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసినటువంటి అభ్యర్థులకి ఈ ఓవరాల్ ఇంటర్వ్యూ అయితే నిర్వహించి ఫైనల్గా ఎవరైతే సెలెక్ట్ అవుతారో సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థుల్ని ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయడం అయితే జరుగుతుంది. ఎటువంటి రాత పరీక్ష ఉండదండి. విద్యార్హతల్లో వచ్చినటువంటి మార్కుల మెరిట్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకునే అభ్యర్థులు అప్లికేషన్తో పాటు ఏ సర్టిఫికేట్స్ సబ్మిట్ చేయాలి, అప్లికేషన్ ఫామ్కి ఏ సర్టిఫికేట్స్ని జతపరచాలి అనే డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా ఇచ్చారు. ఆ డీటెయిల్స్ అన్ని మీరు చదువుకొనేసి దరఖాస్తు చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి సర్టిఫికేట్స్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులు, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు ఉంటే కన్నా ఆ అభ్యర్థులు ఆ కమ్యూనిటీ సర్టిఫికేట్ని అయితే ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ని జతపరచాల్సిందే ఉంటుందన్నమాట. ఇక వీళ్ళు 10th క్లాస్ వరకు 7th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులు ఆ టీసీని ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ని కూడా జతపరచాల్సింది ఉంటుంది అనేసి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అప్లికేషన్తో పాటు మీ యొక్క సెల్ఫ్ అడ్రస్డ్ రిజిస్టర్డ్ పోస్టల్ కవర్స్ని అయితే జతపరచాల్సింది ఉంటుంది అనేసి ఇచ్చారనమాట. ఆ డీటెయిల్స్ కూడా ఒకసారి చదువుకొనేసి దరఖాస్తు చేసుకోండి. అప్లికేషన్తో పాటు మీ యొక్క హాల్ టికెట్ ఒరిజినల్ మరియు డూప్లికేట్ కాపీలని కూడా ఫిల్ చేసి పంపాల్సిందైతే ఉంటుందనేసి ఇచ్చారనమాట. ఇక్కడ మీరు నోటిఫికేషన్ చివరిలో చూసుకున్నట్లయితే కన్నా అప్లికేషన్ ఫామ్ ఉంటుందండి. ఇది అప్లికేషన్ ఫామ్. ఈ అప్లికేషన్ ఫామ్ని మీరు ప్రింట్ తీసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ హాల్ టికెట్ అయితే ఉంటుందన్నమాట. ఈ ఒరిజినల్ హాల్ టికెట్, అదేవిధంగా చివరి పేజ్లో డూప్లికేట్ హాల్ టికెట్ కూడా ఉంటుంది. ఈ మూడింటిని కూడా మీరు ప్రింట్ తీసుకొనేసి నీట్గా ఫిల్ చేసి ఆ అప్లికేషన్ ఫామ్కి జతపరచాల్సింది అయితే ఉంటుందన్నమాట. హాల్ టికెట్స్ని, ఒరిజినల్ డూప్లికేట్ హాల్ టికెట్స్ని ఈ అప్లికేషన్ ఫామ్కి జతపరచాల్సింది ఉంటుంది. అప్లికేషన్ ఫామ్కి మీ యొక్క హాల్ టికెట్స్తో పాటుగా మీ యొక్క సర్టిఫికేట్స్ అన్ని కూడా ఇక్కడ ఇచ్చినటువంటి సర్టిఫికేట్స్ అన్నింటినీ కూడా జతపరచాల్సింది ఉంటుంది. సెల్ఫ్ అడ్రస్డ్ కవర్స్ కూడా మీరు జతపరచాల్సింది అయితే ఉంటుందన్నమాట. ఒకసారి నోటిఫికేషన్ మీరు కూడా ఒకసారి డౌన్లోడ్ చేసుకొని కంప్లీట్ డీటెయిల్స్ అన్ని మరొకసారి చదివి ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.